అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఎస్పెషల్లీ ఏపీ గవర్నమెంట్ నుంచి. సో హెల్త్ డిపార్ట్మెంట్, సో హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఎస్పెషల్లీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఇన్ ఏపీ వివిపి అనేసి మెన్షన్ చేశారు. సో ఇది పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో వైద్య విధాన పరిషత్లో పర్మనెంట్ జాబ్స్. సో దీనికి ఇది అఫీషియల్ నోటిఫికేషను. సో లాస్ట్ డేట్ వచ్చి 28th జూన్ అనేసి ఇవ్వడం జరిగింది. మేబీ ఇది కూడా ఇనిషియల్గా అయితే ఇలా 28th జూన్ అనేది మెన్షన్ చేశారు. ఒకవేళ ఇది తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు. సో దానికి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో చూసుకోండి అనేసి చెప్పారు. సో ఎనీవే మనం ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూస్తున్నాం. సో చూడండి, అక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకు నోటిఫికేషను లాస్ట్ డేట్ 28th జూన్ 5:30 వరకు ఉంటుంది. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 453 అనమాట. సో ఈ 453 వేకెన్సీస్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. సో వాటిలో మనకు డీటెయిల్డ్గా మనం చూసినప్పుడు గైనకాలజీ వచ్చి 269 ఉన్నాయి. సో అలాగే 11 వచ్చి పీడియాట్రిక్స్, అనస్థీషియా 64, జనరల్ మెడిసిన్ 30, జనరల్ సర్జరీ 16, ఆర్థోపెడిక్స్ 12, అలా డిఫరెంట్ స్పెషాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో టోటల్గా మనకేంటంటే 453 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే మనకు పర్మనెంట్ జాబ్స్, అలాగే శాలరీస్ అయితే ఇనిషియల్గా ఫస్ట్ 3 years సో 53,500 రూపీస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ 3 years 53,500 పర్ మంత్. అండ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్కేల్స్ అనేవి రివైజ్ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చినది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ జోనల్ లెవెల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే క్యాండిడేట్ ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు అనేది చెక్ చేయడం కోసం 4 జోన్స్ అనేవి మెన్షన్ చేశారు. బట్ పొజిషన్స్ అయితే అన్నీ కూడా స్టేట్ లెవెల్, స్టేట్ క్యాడర్ పొజిషన్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అదేంటంటే మనకు పీజీ డిగ్రీ, డిప్లొమా, డిఎన్బి ఇన్ దట్ పర్టికులర్ స్పెషాలిటీ అని చెప్పడం జరిగింది. సో క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ విత్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అనేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సో క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా రెస్పెక్టివ్ స్పెషాలిటీలో పీజీ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ లేదా డిఎన్బి అనేది కంప్లీట్ చేసి ఉండాలి అనేది దీని గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఏజ్ సరికి వచ్చేసరికి 42 years ఏజ్ అనేది ఉంది. బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఫీజ్ డీటెయిల్స్ చూస్తే మనకు 1,500 రూపీస్ ఫీజు అనేది ఓసీబీసీ వాళ్ళకు, అలాగే ఎస్సీ ఎస్టీస్కి అయితే 1,000 రూపీస్ ఫీజు అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీనికి ఏంటంటే సో డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కమిషనర్ ఏపీ వైద్య విధాన్ పరిషత్ పేబుల్ అట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గొల్లపల్లిపూడి బ్రాంచ్, విజయవాడ, కృష్ణా డిస్టిక్ అనేసి ఇచ్చారు. సో లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ది డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకు 28th జూన్ బిఫోర్ 5:30 PM అనమాట. ఏదర్ ఇన్ పర్సన్ ఆర్ ఇన్ పోస్ట్. సో ఎనీ వన్ యూ కెన్ సెండ్ ఇట్. సో తర్వాత ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో సేమ్ యాక్చువల్లీ ఇది ఆఫీస్ అడ్రస్. సో దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ది కృష్ణా డిస్టిక్, విజయవాడ, గొల్లపల్లిపూడి బ్రాంచ్. సో దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ డిమాండ్ డ్రాఫ్ట్కి అప్లై చేస్తూ మరి ఏంటంటే మీకు ఈ డీడీకి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా ఎందుకంటే టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది చూస్తే మనకు టోటల్గా 100 మార్క్స్ అని చెప్పారు. సో దీంట్లో 65% ఆఫ్ ఏంటంటే అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఈ రెస్పెక్టివ్ మీ క్వాలిఫికేషన్స్ తగినట్టే ఉంటుంది. అలాగే 15% ఆఫ్ మార్క్స్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది పీజీ డిగ్రీ ఆర్ డిఎన్బి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేసి ఇన్ అడిషన్ టు ద 65 అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకు 10 మార్క్స్ అదేంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వాటికి 10 మార్క్స్ అయితే చెప్పారు. సో అలాగే ఇక్కడ ఒకవేళ కాంట్రాక్ట్లో ఉంటే వాళ్ళకు, కాంట్రాక్ట్లో వర్క్ చేసిన వాళ్ళకు కూడా వెయిటేజ్ అనేది 15% వెయిటేజ్ విల్ బి గివెన్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అలాగే ఇంకొన్ని స్పెషల్ కేసెస్ అయితే మెన్షన్ చేశారు. సో బేస్డ్ ఆన్ ది వర్కింగ్ ఏరియాస్ అంటే ఇక్కడ మనకు 2.5 మార్క్స్ ఫర్ 6 months ఇన్ ట్రైబల్ ఏరియాస్లో కానీ
లేదా 2 మార్క్స్ ఇన్ రూరల్ ఏరియా కానీ 1 మార్క్ ఇన్ అర్బన్ ఏరియా, అట్లీస్ట్ 6 మంత్స్ అయినా వర్క్ చేసి ఉండాలి. అలాగే కోవిడ్ డ్యూటీస్ అయితే 5 మార్క్స్ ఉండాలి ఫర్ 6 మంత్స్కి, లేదా 10 మార్క్స్ ఫర్ 1 ఇయర్, అదే 15 మార్క్స్ ఫర్ 1 ఇయర్ 6 మంత్స్ అనమాట. సో ఇవి యాక్చువల్గా దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఉన్నటువంటి అప్డేట్స్. సో సర్టిఫికేట్స్ ఏవి అప్లోడ్ చేయాలని మీరు జాగ్రత్త చూస్తే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు, మీకున్నటువంటి రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్స్ అంటే పీజీ సర్టిఫికేట్స్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎంసీఐ యాక్ట్. సో ఇది కూడా ఉండాలన్నమాట. సో అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th అనేది ఉండాలి. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద అబోవ్ ద క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్ అండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ అన్నారు. సో స్టడీ సర్టిఫికేట్ అయితే తప్పనిసరి అనేది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఏంటంటే మళ్ళీ కాపీ ఆఫ్ ది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్. సో మీరు సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటే ఉండాలి. సో ఇన్ కేస్ నాన్ సబ్మిషన్ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ద క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓసీ ఓన్లీ. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా అది ఓపెన్ కిందకే కన్సిడర్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకొని తొందరగా తెచ్చుకొని 28th లోపలే మీరు అప్లై చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ ద డేట్ ఈస్ 28th June. సో మేబీ ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ అయితే ఫైన్ బాగుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం చెప్పలేం. సో సిచ్యువేషన్ ఎలా అయినా ఉండొచ్చు. ఎక్స్టెండ్ అయితే వెల్ అండ్ గుడ్, బట్ ముందుగానే మీరు ప్రాక్టీస్ చేసుకొని ముందుగానే మీరు సర్టిఫికేట్లను తెచ్చిపెట్టుకొని అటాచ్ చేసి పంపించేస్తే బాగుంటుంది. అలాగే డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ఇక్కడ ఇచ్చినటువంటి సాదరం ఓన్లీ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కంట్రోలింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ అథారిటీ అనమాట. సో సర్వీస్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కన్సర్న్డ్ అథారిటీ వాళ్ళు అథెంటికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. సో అలాగే కాపీ ఆఫ్ ది డీడీ కూడా టువర్డ్స్ టు ద అప్లికేషన్ ఫీ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకా కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. ఏంటంటే క్యాండిడేట్స్ అండర్గోయింగ్ పీజీ కోర్స్ ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అప్లై. సో ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ కోర్సెస్ అనేవి కంటిన్యూ చేస్తున్నారనుకోండి, సో దే ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అప్లై. సో అంటే మ్యాండేటరీ అనేది చెప్పలేదు, బట్ దే ఆర్ నాట్ దే ఆర్ అడ్వైజ్ నాట్ టు అప్లై అనేసి చెప్పారు. సో బట్ ఎనీవే అది అప్ టు ఫైనల్ డిసిషన్, అది తర్వాత చూడాలి సో ఎలా ఉంటుంది అనేది. సో క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ బి పోస్టెడ్ టు ఎనీ మెడికల్ ఇన్స్టిట్యూషన్. అదే ఇదివరకు చెప్పాం కదా మన స్టేట్ క్యాడర్ పొజిషన్స్ కాబట్టి ఎనీ మెడికల్ ఇన్స్టిట్యూషన్కి అది మారుతూ ఉంటుంది. అలాగే దే షుడ్ స్టే అట్ ది బోనిఫైడ్ హెడ్ క్వార్టర్స్ కంపల్సరీ. సో మన బోనిఫైడ్ హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా స్టే చేయాలి. సో అలాగే ఇంకా రిమైనింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో డీటెయిల్స్గా ఏంటంటే మీకు చెక్ చేయాలంటే యూ హ్యావ్ టు రెఫర్ ది అవర్ దిస్ వెబ్సైట్ hmfw.ap.gov.in hmfw.ap.gov.in అలాగే cfw.ap.nic.in ఈ 2 వెబ్సైట్స్లో అయితే చూసుకోండి. సో ఇదే యాక్చువల్గా దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇదండి దీనికి సంబంధించి. సో మీకు ఏదైనా ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చూసుకోండి. ఏదైనా మరీ ఎక్స్క్లూజివ్గా కావాలంటే మన ఛానల్లో మళ్ళీ ఒకసారి చూసుకొని ఏదైనా కమెంట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి. సో మోస్ట్లీ 28th June వరకే అని అన్నారు కాబట్టి సో ఈవెన్ ఎగ్జామ్ కూడా లేదు. సో డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటారు కాబట్టి సో ఇట్ ఈస్ ఈజీ అండ్ అర్జెంట్గా తొందరగానే మీకు జాబ్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. విష్ యూ గుడ్ లక్. మీ అందరికీ జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.